నిన్న క్లాస్లో ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్ రోమన్లో 7 ప్రాబ్లమ్స్ అయిపోయేసినాము. ఇప్పుడు సెకండ్ రోమన్ ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్ రోమన్లో 8 ప్రాబ్లమ్. కాస్ ఆఫ్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ 3π/4 minus x is equal to minus root 2 sin x అని నిరూపించగలుగుతున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఆ విలువ నిరూపిస్తాం. ఇది దీనికి సమానం అవుతుందని ఎడమ చేతి వైపు ఉండే విలువ దీనికి సమానం అవుతుందని చూపిస్తాం. ఎడమ చేతి వైపు ఉండేది రాసుకోండి. ఇదంతా సి అనుకో. నేను ఇక్కడే మీరు మళ్ళీ ప్రాబ్లం రాసుకోండి. క్వశ్చన్ రాసి ప్రాబ్లం రాసి మళ్ళీ ఎడమ చేతి వైపు ఉండేది రాసుకొని కుడి చేతి వైపు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా కూడా నేను ఇక్కడనే రాసుకుంటా. ఇది సి అనుకో. 3π/4 ప్లస్ ఎక్స్ను కంప్లీట్గా ఇది కంప్లీట్గా డి అనుకో. cos c మైనస్ cos d సూత్రం. cos c మైనస్ cos d సూత్రం. cos c మైనస్ cos d is equal to -2 sin of c plus d by 2 sin of c minus d by 2. cos c minus cos d సూత్రం. మనం ఇదంతా సి అనుకున్నాం. 3π/4 ప్లస్ ఎక్స్ ఇది సి, ఇది 3π/4 మైనస్ ఎక్స్ను డి అనుకున్నాం. సో ఆ సూత్ర రూపంలో ఉంది. మనం cos c మైనస్ cos d సూత్ర రూపంలో, ట్రాన్స్ఫర్మేషన్స్ పరివర్తనల సూత్ర రూపంలో ఉంది. దాని ప్రకారము ఇదంతా ఎడమ చేతి cos c మైనస్ cos d -2. దీని బదులు ఎడమ చేతి వైపు రాసుకుని కుడి చేతి వైపు మీరు అక్కడ రాసుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడ రాసుకుంటాను. సైన్ ఆఫ్ c ప్లస్ డి. c ప్లస్ డి. c బదులు ఏముంది? 3π/4 ప్లస్ ఎక్స్ ఇదంతా c ప్లస్ డి -2 సైన్ ఆఫ్ c ప్లస్ డి. డి అంటే 3π/4 మైనస్ ఎక్స్ ప్లస్ డి 3π/4 మైనస్ ఎక్స్ బై 2. c బదులు ఇది ఉంది. 3π/4 ప్లస్ ఎక్స్ ఉంది. c రాసుకున్నాం. ప్లస్ డి 3π/4 మైనస్ ఎక్స్ బై 2. నెక్స్ట్ సైన్ ఆఫ్ c మైనస్ d బై 2. c అంటే 3π/4 ప్లస్ ఎక్స్. ఇది c. సైన్ ఆఫ్ c మైనస్ డి. డి అంటే ఇది. ఏదైనా బ్రాకెట్ మునుపు మైనస్ వస్తుందంటే ఏం చేయమని చెప్పిన ఆ దొంగ అది మైనస్. బ్రాకెట్ మునుపు మైనస్ వస్తుందంటే ఆ టర్ముకు ముందు మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడగొట్టు ముందు, లేకపోతే అది మోసం చేస్తుంది దొంగ. ప్లస్ ఏం చేయదు, హాని చేయదు, మైనస్ మోసం చేస్తుంది. ఆ దొంగ ఉన్నప్పుడు మనం రోజంత జాగ్రత్త పడి బ్రాకెట్ వేసుకోవాలి. డి బదులు 3π/4 మైనస్ ఎక్స్ డి అంటే బై 2. అదే ఈ సూత్రం ప్రకారం దట్ ఈజ్ ఈక్వల్ టు -2 సైన్ ఆఫ్ సూత్రం ప్రకారం రాసినాం. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ అవుతాయి. చూడండి పరిమాణం సమానం. ఇక్కడ ఎక్సే ఉంది, ఇక్కడ ఎక్సే ఉంది. పరిమాణం సమానం, గుర్తు వ్యతిరేకం. ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. పరిమాణం సమానము, గుర్తు వ్యతిరేకమైతే రెండు క్యాన్సల్ అయిపోతాయి. కుట్లు కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైడ్. కాబట్టి ఈడ 3π/4 ప్లస్ 3π/4. ఈడ ఒక 3π/4 ఉంది, ఈడ ఒకటి ఉంది. ఈడ ఒకటి ప్లస్ ఒకటి రెండు 3π/4 ఉన్నాయి. 2 3π/4 by 2
సైన్ ఆఫ్ 3π/4 ప్లస్ ఎక్స్. ఇక్కడ చూడండి అందుకే ఇక్కడ బ్రాకెట్ వేసింది, అర్థమైందా? లేకపోతే మీరు ఈడ ఊరికే మైనస్ వేసి దీనికి ఒకదానికి వేస్తారు, అది మైనస్ వేస్తారు ఆ బ్రాకెట్ పడగొట్టుకుంటే. అందుకే ఆ మైనస్ టర్మ్ ముందర కనుక మైనస్ వస్తుంది అంటే, కొన్ని టర్మ్స్ ముందర మైనస్ వస్తుంది అంటే కొన్ని పదాల ముందు బ్రాకెట్ పడగొట్టండి. ప్లస్ ఉంటే ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ వేసుకోలేదు చూడండి. ఎందుకు వేసుకోలేదంటే ప్లస్ ఉంటే కనుక ఒకవేళ నువ్వు వేసుకున్నా కూడా సేమ్ సైన్సే, గుర్తులు మారవు. ప్లస్ ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ ఇంటూ మైనస్ -3/4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/2. చూడండి ఇక్కడ పరిమాణము సమానం 3π/4 3π/4, గుర్తు వ్యతిరేకం, ఈ రెండు క్యాన్సల్. ఇంకా ఇక్కడ x + x 2x ఇడినే రాసినా అంతేలేండి, ఇడినే రాసి ఆడ రాసిన అది ఒకటి ఉంది కదా. సరే నెక్స్ట్ రాస్తాను. సరే ఓకే. -2 సైన్ ఆఫ్, ఇది ఏమవుతుంది? ఇక్కడ లవణంలో భిన్నం ఉంది, హారంలో భిన్నం ఉంది. ఇదంతా 2 3π/4 2 3π/4 ఇదంతా. ఈ భిన్నము బై ఇంకోటి ఇక్కడ ఏముంది, హోల్ నెంబర్ ఉంది, ఇదే కూడా భిన్నం అనుకో. 2/1 రాసుకో, 2ను 2/1 రాసుకో. అంటే a/b, ఇదంతా a/b హోల్ డివైడెడ్ బై c/d అనుకో. ఇదంతా a/b హోల్ డివైడెడ్ బై c/d. ఈ న్యూమరేటర్లో ఉండేది అట్లే రాయి. 2 × 3 23 కాదు, నాట్ 23, 2 × 3 2 × 3π/4 ఇంటూ ఈ హోల్ డివైడ్ బై ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. c/d అంటే 1/2. న్యూమరేటర్లో ఉండే భిన్నము అట్లే వస్తుంది. ఇది a/b అట్లే వస్తుంది. హోల్ డివైడ్ బై ఇంటూ అవుతుంది, a/b అట్లే వస్తుంది న్యూమరేటర్లో. ఈ హోల్ డివైడ్ బై ఇంటూ అవుతుంది. డినామినేటర్లో ఉండే భిన్నము తల క్రిందులు c/d ఏమవుతుంది, d/c. దాని ప్రకారం అప్లై చేయండి. ఇదంతా a/b, అది అట్లే రాష్ట్రం న్యూమరేటర్. ఇంటూ ఈ హోల్ డివైడ్ బై ఇంటూ అయింది. ఈ 2/1 ఏమైంది, 2నే ఏం రాసుకున్నా 2/1. సో 2 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2/1, నో ప్రాబ్లం, సమస్య ఏం లేదు, రాసుకోవచ్చు. సో ఆ 2/1 ఏమైంది, ఈ హోల్ డివైడ్ బై ఇంటూ అయింది, ఇది తిరగనికి వచ్చింది 1/2. ఆ ఫార్ములా ప్రకారం a/b హోల్ డివైడెడ్ బై c/d ఈజ్ ఈక్వల్ టు a/b ఇంటూ d/c. అది గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం వేసుకోవచ్చు. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఇక్కడ +3π/4 -3π/4 ప్లస్ x ఏడొక x ఉంది, ప్లస్ x ఏడొక x 2x/2 -2 సైన్ ఆఫ్, ఈ 2 క్యాన్సల్ అవుతుంది చూడండి. సైన్ ఆఫ్ 3π/4 ఇంటూ సైన్, ఇక్కడ 2 1s పోతుంది చూడండి, ఇది 2 1s ఇక్కడ క్యాన్సల్, అది 2 1s అంటే x, 2 క్యాన్సల్ అయిపోతే x. నెక్స్ట్ -2 సైన్ ఆఫ్, ఇక్కడ రేడియన్స్లో ఇచ్చినాడు పై, రేడియన్స్లో ఇచ్చే డిగ్రీలలో కన్వర్ట్ చేసుకోదాన్ని. పై అంటే 3 × π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees చెప్పిన, ఇది /4. పై రేడియన్స్ బదులు డిగ్రీస్ రాసుకున్నాను. పై రేడియన్స్లో డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకున్నాం. పై రేడియన్స్ యూ నో దట్ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, కాబట్టి పై బదులు 180 degrees రాసుకున్నాం. ఇది sin x. సో ఇది క్యాన్సలేషన్ 445 -2 ఇంటూ సైన్ ఆఫ్ 3 × 45 3 5 15 135 వస్తుంది. 45 × 3 135 degrees వస్తుంది. ఇంటూ sin x that equal to -2 sin of 135 degrees. ఏ క్వాడ్రంట్ ఉంటుంది యాంగిల్ చూడండి, 135, 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. సో రే ఇక్కడ కోయిన్సైడ్ అయింది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో, టర్న్ అయింది, టర్న్ అయి మూవ్ అయితే వస్తుంది, రొటేట్ అయితే వస్తుంది. ఇక్కడికి వస్తే 90 degrees. ఎక్స్ యాక్సిస్కు రేకు మధ్య ఉండే యాంగిల్, ఈ ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది రే.
సో టర్న్ చేస్తున్నాం, దీన్ని టర్న్ చేస్తూ ఇది ఇక్కడికి వచ్చా ఇది ఏకీభవించా దీంతో y యాక్సిస్తో, పాజిటివ్ y యాక్సిస్తో. ఇక్కడికి వచ్చేసరికి ఈ x యాక్సిస్కు ఈ రేకు యాంగిల్ 90 degrees. నెక్స్ట్ ఆ నుంచి 90 degrees, దాన్ని దాటి వచ్చా మళ్ళీ ఇక్కడికి వచ్చా 19 దాటింది. దాటితే ఇక్కడ ఏముంది 135 అంటే 90 degrees దాటి 180 degrees లోపల, అంటే ఇది 135 degrees అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే 180 degrees, మళ్ళీ రే ఇక్కడికి వచ్చి నెగిటివ్ x యాక్సిస్తో కోయిన్సైడ్ అయిందంటే 180 degrees కంప్లీట్గా. ఇక్కడ 135 అయింది అంటే 180కి లోపల, 90కి ఎక్కువ 180కి లోపల, 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా, రెండు యాంగిల్స్ కూడా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. కాబట్టి 135 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి దీనికి అట్లా యాడ్ యాంగిల్ కన్నా కన్వర్ట్గా, ఇట్లా ఈవెన్ యాంగిల్ కన్నా కన్వర్ట్గా ఎట్లయినా ఒకటి. యాడ్ యాంగిల్ కన్వర్ట్ అయితే కనుక 90 ప్లస్ 45 రాసుకో, ఈవెన్ యాంగిల్ కన్వర్ట్ అయితే 180 మైనస్ 45 రాసుకో. యాడ్ యాంగిల్ కన్వర్ట్ అవుతాం 90 degrees ప్లస్ 45. లేదు సార్ నేను ఇట్లా ఈవెన్ యాంగిల్కి వస్తానంటే 180లోంచి 45 తీసేసుకో, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకో. 180లోంచి 35 వస్తే 45 వస్తుంది, దాన్ని 180లోంచి 45 తీసేయి. ఒకవేళ 90కి యాడ్ యాంగిల్కి పోతే యాడ్ చేయి 45 degrees, 90కి 45 degrees యాడ్ చేస్తే 135 degrees వస్తుంది. అది ఎట్లా అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకో, 135లోంచి 90 degrees తీసేస్తే 45 degrees వస్తుంది. 45 degrees అది యాడ్ చేసుకో. ఈ 45 degrees 90 degrees యాడ్ చేసుకో. తక్కువ నుంచి ఎక్కువ పోవాలంటే 90కి 45 యాడ్ చేసుకుంటే 135 వస్తుంది. ఎట్లా పోయినా ఒకటే, మీ ఇష్టం. యాడ్ యాంగిల్ కన్నా ఏ క్వాడ్రాంట్లో ఉందో చూసుకో. 360 degrees కంటే ఇచ్చిన కోణం తక్కువ ఉన్నప్పుడు ఏ క్వాడ్రాంట్లో పడుతుందో చూసుకో యాంగిల్. ఆ క్వాడ్రాంట్కు దగ్గరగా ఉండట్ల ఈవెన్ యాంగిల్ కన్నా యాడ్ యాంగిల్ కన్నా తిరుపు, ఏదో విధంగా కన్వర్ట్ కా. నాకు కన్వర్ట్ అయిపోతే ఇంక మనకు ఆన్సర్ వస్తుంది. ఆ మార్చుకోవడం. ఒకవేళ 360 degrees కంటే ఎక్కువ ఉంది ఇచ్చిన యాంగిల్, ఎన్ని లాగుతామో చూడు 360 బయటికి, లాగినట్టు పక్కన వేసుకో, వదిలేసుకో, మిగతా యాంగిల్ తీసుకో. అది గుర్తుపెట్టుకో. sin x, సో -2 sin ఆఫ్, ఇది చూడండి ఈ ఆడ్ యాంగిల్ 90 degrees ప్లస్ తీటా ఆడ్ యాంగిల్. ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు 90 degrees ప్లస్ తీటా, 90 degrees ప్లస్ తీటా. ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్ రేషియో ఏమొస్తుంది, సైన్ టు కాస్, సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా కాస్ తీటా. సో 90 degrees ప్లస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్ యాంగిల్. సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ రేషియోకు ధనాత్మకమా సైన్ రుణాత్మకమా, సైన్ కొసెకెంట్ పాజిటివ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్ కాబట్టి సైన్కు ప్లస్ వస్తుంది. ప్లస్ వస్తుంది కాబట్టి రాయం 2 ఇంటూ ప్లస్ కాస్ 45 ప్లస్ రాయం ఇంటూ సైన్ ఎక్స్. నెగిటివ్ సైన్ వస్తే కంపల్సరీ రాయాల్సిందే. -2 కాస్ 45 1/√2 ఇంటూ సైన్ ఎక్స్. సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -2/√2 ఇంటూ సైన్ ఎక్స్. ఈ 2ను ఏం రాయొచ్చు, x √x ఇంటూ √x రాయొచ్చు. చూడండి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు, -√2 sin x అంటే సరే x √x ఇంటూ √x రాసుకోవచ్చా. √x ఇంటూ √x అంటే వీడు పవర్ ఏమున్నట్లు 1. సో √x బేసెస్ ఈక్వల్ √x. సో పవర్స్ని యాడ్ చేయి 1 + 1. సో √x హోల్ స్క్వేర్కు రూట్ పోతే x కాబట్టి x √x ఇంటూ √xగా రాసుకోవచ్చు. మ్యాథమెటికల్గా కరెక్ట్. సో 2 = అదేవిధంగా x బదులు 2 తీసుకుంటాం. దాని ప్రకారం 2ని ఏం రాసుకోవచ్చు, xను √x ఇంటూ √x రాసుకునేప్పుడు x ప్లేస్లో నేను 2 రాస్తున్నా, x ప్లేస్లో √2 ఇంటూ √2. 2 = √2 ఇంటూ √2. సో మైనస్ అట్లే ఉంటుంది. ఈ 2ని ఏం చేస్తున్నా √2 ఇంటూ √2గా రాసుకుంటున్నాం. వాళ్ళు అడిగిన ఆన్సర్ రావాలి కాబట్టి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటూ సైన్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఏం మిగిలిన 2 క్యాన్సల్ అయితే √2 -√2 సైన్ ఎక్స్ వచ్చింది ఆన్సర్. ఇది అడిగింది వాళ్ళు. దేర్ ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి నేను రాయను, బోర్డు మీరు రాసుకోండి.
√2 sin x ఇచ్చిన ప్రాబ్లం రాయండి, బాగా రాయాలి, అది మీరు మర్చిపోకూడదు. నెక్స్ట్ 9th వన్. 9th ప్రాబ్లం. sin square 6x minus sin square 4x. Sin square 6x minus sin square 4x is equal to sin 2x sin 10x. So sin square 6x minus sin square 4x is equal to sin 2x into sin 10x. ఈ విధంగా ఇస్తున్నాడు. సో ఇది చూడండి, ఫార్ములా అప్లై అవుతుంది చూడండి మనకి. సైన్ ఆఫ్ a plus b into sin of a minus b is equal to sin square a minus sin square b. Sin square a minus sin square b. నెక్స్ట్ ఇదే దీనికి sin of a plus b into sin of a minus b కి అనదర్ ఫార్ములా. సైన్ ఇక్కడ రెండు సైన్ ఉంటే ఇక్కడ రెండు సైన్లు వచ్చినాయి, సైన్ స్క్వేర్ ఏ, నెక్స్ట్ టర్మ్లో సెకండ్ యాంగిల్ సైన్ స్క్వేర్ బి వచ్చి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా దీనికి ఏం చెప్తారంటే కాస్లలో కాస్ స్క్వైర్ బి మైనస్ కాస్ స్క్వైర్ ఏ అని చెప్తారు. అదే దీనికి ఇది కూడా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా. ఒకటి కంప్లీట్ సైన్లలో వస్తుంది, ఒకటి కంప్లీట్ కాస్లలో వస్తూ యాంగిల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. బి సెకండ్ ఇక్కడ సెకండ్ టర్మ్లో ఉండే యాంగిల్ ఫస్ట్ టర్మ్కి తగులుకుంటుంది, ఫస్ట్ టర్మ్లో ఉండేది సెకండ్ టర్మ్కి తగులుకుంటుంది. యాంగిల్స్ ఇంటర్చేంజ్, రేషియో చేంజ్ అవుతుంది, యాంగిల్ ఇంటర్చేంజ్ అవుతుంది. రేషియో మారుతుంది, యాంగిల్స్ కూడా పరస్పరం మారుతున్నాయి ప్లేసెస్. అవి రెండు కూడా దీనికి ఫార్ములాస్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నారు, ఈ ఎడమ చేతి వైపు తీసుకుని కుడి చేతి వైపు నిరూపిస్తారు. అది ఫార్ములాస్ మీకు గుర్తుండాలా, ఇవి నేర్చుకోవాలి. నేర్చుకుంది ఎవరికి గుర్తు ఉండవు, అవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అవి నేర్చుకోకపోతే ప్రాబ్లమ్స్ చేయలేదు. ఎడమ చేతి వైపు రాసుకొని ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్, ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. ఇది ఈ ఫార్ములా అప్లై చేస్తా. ఇప్పుడు ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, 6x ఏ అనుకో, 4x బి అనుకో. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎడమ చేతి వైపు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బినా. ఇక్కడ ఇది ఏ అనుకుంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి బదులు నేను ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. 6x ఏ బదులు 6x ఉంది, బి బదులు 4x ఉంది, ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే 6x, ఏ మైనస్ బి మైనస్ సూత్రం వచ్చింది 4x. నెక్స్ట్ sin of 6x plus 4x 10x into sin of 6x minus 4x minus 6x minus 4x 2x. So sin 10x into sin 2x అంతేనా ఆన్సర్. sin 10x into sin 2x అదే ఆ ముందు ఆర్డర్ రాసుకున్నాడు, తక్కువ కోణం ఉండేది sin 2x, ఈ రెండవ పదాన్ని సెకండ్ టర్మ్ మొదటి టర్మ్గా రాసుకున్నాడు. sin 2x into sin 10xగా రాస్తున్నారు ఆన్సర్. అంటే వీడికి రాసిన అదే కరెక్ట్ ఆన్సర్, మీకు మార్క్స్ ఇస్తారు. ఓకే, ఈ స్టెప్ రాయకపోయినప్పుడు పర్వాలేదు. దేర్ ఫోర్ అని వచ్చింది మనకి ఆన్సర్. అంతే, దేర్ ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి
sin 2x into sin 10x. ఇక్కడ చూడండి, ఇది 2 మార్క్స్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేసి వేయండి. ఒకవేళ ఇదే 4 మార్క్స్ ఇచ్చినారనుకోండి ఈ ప్రాబ్లము, అప్పుడు ఎట్లా చేయాలో చూస్తాం. కొద్దిగా వర్కింగ్ ఎక్కువ ఉండి చూస్తాం మెథడ్. 2 మార్క్స్కి అయితే ఇది సరిపోతుంది. ఓకే, వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 మార్క్స్ క్వశ్చన్సే 4 మార్క్స్ కూడా పడగొడుతుంటారు. 2 మార్క్స్ క్వశ్చనే 4 మార్క్స్ అడుగుతారు ఒక్కొక్కసారి. అలా జరుగుతుంటాయి, ఒక్కోసారి జరుగుతాయి అట్లా ఆ విధంగా. సో అప్పుడు 4 మార్క్స్ అడిగినప్పుడు దీనికంటే కూడా ఇంకొక మెథడ్ చెప్తాను, రాసుకోండి. ఇది సెకండ్ మెథడ్ అని రాసుకోండి. దీనికే సెకండ్ మెథడ్, ఇది రాసుకున్నాక సెకండ్ మెథడ్, ఈ ప్రాబ్లంకి సెకండ్ మెథడ్ చెప్తాను. sin square 6x minus sin square 4x, sin square 6x minus sin square 4x is equal to ఇంకొక మెథడ్ ఇస్తాం. 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఈ విధంగా వేయండి. ఇక్కడ ఈ sin square a ఫార్ములా, sin square a ఫార్ములా, sin square a is equal to 1 minus cos 2a by 2. sin square a is equal to ఈ పవర్ను మల్టిపుల్గా మార్చుకోవడం. పవర్ ఇక్కడ పవర్ ఉంది, ఇక్కడ మల్టిపుల్గా అయింది. సో పవర్ ఉంటే మల్టిపుల్గా రాసుకునే ఫార్ములా ఇది. sin square a is equal to 1 minus cos 2a by 2. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇది ఎంత a అనుకో. sin square a 1 minus cos 2, 1 minus cos 2 అనేది ఫార్ములాలో వస్తుంది. ఏ అంటే ఏంటి? 6x by 2 మైనస్ ఇక్కడ sin స్క్వేర్ 4x, ఇది కూడా ఏ బి అనుకో, లేకపోతే ఏని అనుకో. sin స్క్వేర్ ఏ 1 మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి బ్రాకెట్ పడే 1 minus cos 2, ఇది 2 ఫార్ములాలు ఉండేది. x a అంటే cos a అంటే 4x, 2a అంటే 4x. సూత్రం ప్రకారం రాయడమే 4x by 2. సో ఇక్కడ చూడండి, ఇవి న్యూమరేటర్ను స్ప్లిట్ చేసుకోండి. న్యూమరేటర్ను విడదీసి రాసుకుందాం. ఏ పదానికి ఆ పదం డినామినేటర్ను విడదీసి రాసుకుందాం. 1 minus 2 ఇదేమవుతుంది? 1 minus cos 2 into 6 12x by 2 మైనస్ ఇక్కడ కూడా 1 minus cos 2 into 4 8x by 2. ఇక్కడ న్యూమరేటర్ను స్ప్లిట్ చేసుకుంటాం, విడదీసి రాసుకుందాం. 1 by 2 మైనస్ కాస్ 12x by 2 ఫస్ట్ టర్మ్కి వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ రెండింటికి కూడా డినామినేటర్ విడదీసి రాసుకున్నాం. న్యూమరేటర్ను విడదీసినాం. 1 by 2 మైనస్ 12x by 2 రెండింటికి 2 ఉంది, న్యూమరేటర్ను విడదీసి రాసుకున్నాం. మైనస్ ఇక్కడ కూడా అంతే, 1 by 2 minus cos 8x by 2 that is equal to 1 by 2. నేను ఇట్లా రాయకూడదు, is equal to అంటే చక్కగా రాసుకుంటూ వాళ్ళు నాకు బోర్డు పట్టదు కాబట్టి రాసుకోవాల్సి వస్తుంది. is equal to పడుతుందా? సరే ఇక్కడ రాద్దాం. 1 by 2 minus cos 12x by 2. ఇక్కడ మైనస్ బ్రాకెట్ మునుపు మైనస్ టర్మ్స్, ఈ టర్మ్స్ మునుపు బ్రాకెట్ మునుపు మైనస్ వస్తుంది అంటే అప్పుడు మైనస్ చేత ఈ బ్రాకెట్లో ఉండే 2 టర్మ్స్ కూడా మల్టిప్లై చేయాలి. అందుకే మైనస్ వస్తే బ్రాకెట్ పడకూడదు. మైనస్ దొంగ మోసం చేస్తుంది. దొంగలు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇంటి జాగ్రత్త చర్యగా ఇనుప కంచె వేసుకుంటాం, ఇంటికి దొంగలు పడతారు. అర్థమైందా?
plus into minus, minus 1 by 2, minus into minus, plus cos 8x by 2. చిన్న తరగతులు ఏం చెప్పింటారు, బ్రాకెట్ మునుపు మైనస్ ఉంటే బ్రాకెట్ను తొలగించినప్పుడు బ్రాకెట్లో ఉండే పదాల గుర్తులు మారుతాయి అని చెప్పింటారు. ఆ మైనస్ అట్లే వస్తుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. బ్రాకెట్ ఉంటున్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ను తొలగిస్తే ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుందని కూడా చెప్తుంటారు టీచర్స్. అట్లా గుర్తుపెట్టుకున్నా మేము ఇట్లా చెప్తుంటా, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్తో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 by 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 8x by 2. సో మైనస్ 1 by 2 ప్లస్ 1 by 2 గెట్స్ క్యాన్సర్. పరిమాణము సమానము, గుర్తు వ్యతిరేకము. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ గెట్స్ క్యాన్సర్. సో నెక్స్ట్ ఏం మిగిలా, ఇది మైనస్ కాస్ 12x by 2, ఇది కాస్ 8x by 2. ఈ ప్లస్ టర్మ్ను ముందు రాసుకుంటా, కాస్ 8x by 2 మైనస్ కాస్ 12x by 2. ఈ ప్లస్ ఉండే పదాన్ని మొదటి పదంగా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు మిగిలా. ఈ మైనస్ కాస్ 12x by 2 ప్లస్ కాట్ 8x by 2 మిగిలా. ఈ పదాన్ని ప్లస్ ఉండే పదాన్ని మొదటి పదంగా రాసుకుంటున్నా, మైనస్ ఉండే పదాన్ని రెండవ పదంగా రాసుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఈడ 1 by 2, దీంట్లో 1 by 2 కామన్గా ఉంది. డినామినేటర్లో 2 అనేది 1 by 2 కామన్గా ఉంది, 2. ఇది బయటపడే 1 by 2, రెండింటి నుంచి కూడా 1 by 2 కామన్ తీసినాం, 1 by 2 బయటపడే. 1 by 2 బయటపడితే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా, కాస్ 8x, సెకండ్ టర్మ్లో కాస్ 12x మిగిలా. అన్నికంతా డౌట్ ఉంటే మల్టిప్లై చేసి చూడు, ఇదే వస్తుందా లేదా. 1 into cos x by, ఇక్కడ 1 ఉన్నట్లు ఏం లేకపోతే 1 into 2 cos 8x by 2 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 by 2 into cos 12x అంటే cos 12x by 2. అట్లా ఒకవేళ మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కామన్ తీసినప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకోవడం కూడా మేలే, లేదంటే తప్పు కూడా వేస్తారు మీరు. ఐడియా ఉంది సార్ నేను వేయగలుగుతామంటే ఏం సమస్య లేదు. డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే తీయడం పోయినా అంటే ఆన్సర్ రాదు, నువ్వు అంత చేసి కూడా వృధా అవుతుంది. సో కాస్ 8x, ఇది ఏమనుకుంటారు, ఇది సి అనుకో, ఇది డి అనుకో. కాస్ సి మైనస్ కాస్ డి సూత్రం, కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు -2 sin of c plus d by 2 sin of c minus d by 2, -2 sin of c plus d by 2 into sin of c minus d by 2. So cos c minus cos d, ఈ ఫార్ములా అప్లై చేస్తా. cos c minus cos d ఫార్ములా -2 sin of c plus d by 2, ఎందుకంటే cos c minus c బదులు 8x ఉంది, d బదులు 12x ఉంది. c బదులు 8x, d బదులు 12x. ఇంకా దీంట్లో c బదులు 8x రాయి, d బదులు 12x రాయి. ఇది 2 sin of 8x plus 12x by 2 sin of, ఇదంతే 8x minus 12x by 2, 8x మైనస్ అంతే. అవి సిడీల బదులు అవి సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇచ్చిన మనకు యాంగిల్స్ ఏమున్నాయి అవి సబ్స్టిట్యూట్ చేయి. ఆ సూత్రం అప్లై చేసినాం, అర్థమైందా. సూత్రం, ఆ సూత్రం గుర్తుండాలి. ఆ సూత్రం గుర్తులేకపోతే ప్రొఫెసర్ కూడా వేయలేడు. సో 1 by 2 into -2 sin of 8x plus 12x 20x by 2 into sin of 8x minus 12x. ఒకదానికి ప్లస్ గుర్తుంది, ఒకదానికి మైనస్ ఉంది. ఈడ 8 ఉన్నాయి, ఈడ -12 ఉంది. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలా, నెంబర్స్ను గ్రేటెస్ట్ నెంబర్ యాడ్ చేయడం ఎట్లా, గ్రేటెస్ట్ నెంబర్ 12 తీసుకో.
స్మాలెస్ట్ నెంబర్ 8. 12లో 8 పోతే 4, రైట్? 12లో 8 4, ఓకే. 12లో 8 పోతే 4 అంటే 12xలో 8x పోతే 4x. 12xలో 8x పోతున్నాయి. 12xలలో 8xలు పోతున్నాయి. ఇంకా 4 మిగిలే x. ఆ గ్రేటెస్ట్ నెంబర్కు సైన్ ఏముంది? మైనస్. దానికి తగ్గించు, అది -4x. -4x/2. న్యూమరేటర్లో సూక్ష్మీకరణ అది. అవన్నీ రావాలి మీకు చిన్న తరగతిలో టీచర్స్ బాగా చెప్పి ఉంటారు. అవన్నీ కూడా చెప్పి ఉండి మీతో చేయించి ఉంటారు కూడా. ఇవన్నీ కూడా చిన్న తరగతుల్లో వచ్చేవి ఇవన్నీ. అప్పుడు మీరు సరిగా వినకనో చదవకనో ఏదో ఒకటి చేసింటారు, పోకనో స్కూల్కు సరిగా తెలియని వయసు కాబట్టి సరిగా శ్రద్ధగా వినడం ఉండదు. క్లాస్లో విన్నే కూడా దాన్ని వర్క్ చేసి నేర్చుకోవడము ఉండదు. రెండు జరుగుతాయి. ఇంకా అప్పుడప్పుడు క్లాస్లో ఎగరగొట్టడం కూడా అవి కూడా జరుగుతుంటాయి. అందుకే మీకు అవన్నీ రావు. అవన్నీ రాకపోతే ఇంటర్లో ఏమో ఎంపీసీ తీసుకుంటారు. ఇవన్నీ రావు. ఇవన్నీ రాకపోతే కష్టపడతారు. అర్థమైందా? ఏమంటే టీచర్ చెప్పింది నాకు అర్థం కాలేదు. ఎందుకు ఎట్లా అర్థమవుతుంది ఇవన్నీ రాకపోతే? చిన్న తరగతుల్లో రానేదానికి టీచర్ బాధ్యుడా? నువ్వే బాధ్యుడు. నువ్వు సరిగా చదవాలి. దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళు ఇవన్నీ చెప్పాలంటే క్లాస్లో వాళ్ళకు 2 గంటలు టైం కావాలా. యానికి వస్తుంది వాళ్ళకి ఇచ్చేది 1 గంటనే. కాలేజెస్లో టీచర్స్కి ఇచ్చేది 1 అవర్ ఇస్తారు. 1 అవర్లో వాళ్ళంతా సిలబస్ అయిపోజేయాలి. ఇవన్నీ చెప్తే ఎన్నడూ వాళ్ళు సిలబస్ అయిపోజేస్తారు. వాళ్ళకి సాధ్యం కాదు, కష్టం. అర్థమైందా? అన్నీ మీకు వచ్చిండాలి ఇవన్నీ. సో ఇది 1/2. ఇది మీ మల్టిప్లికేషన్ చేయి. ప్లస్ ఇంటూ మైనస్, -1/2 ఇంటూ 2 అంటే ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. 2 క్యాన్సల్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 క్యాన్సల్ అయిపోతుంది. సైన్ ఆఫ్ సూక్ష్మీకరణ అంటే మైనస్ మిగులుతుంది కదా, ఈ మైనస్ మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఈ 2 క్యాన్సల్ అయిపోయి 2 1s పోతుంది. ఇంకా సైన్ ఆఫ్ 20x/2 10x అవుతుంది. 2 5s పోతుంది. 2 5s అంటే 10x, 2 5x. ఇది కూడా ఏమవుతుంది? సైన్ ఇది కూడా 2 2s పోతుంది. చూడండి, 2 2s అంటే 2 2x. అర్థమైందా? 2తో పోతుంది. 2 2xతో పోతుంది. అంటే 2x మిగిలే క్యాన్సిలేషన్ చేస్తే. ఇంకా ఇక్కడ మైనస్ సైన్ 10x సైన్ ఆఫ్. ఇది చూడండి, యాంగిల్లో మైనస్ తగులుకుంటుంది. సైన్ రేషియోకు అమావాస్య యాంగిల్లో మైనస్ తగులుతుందంటే వెలుగు, దీపం వెలిగియాలన్న. అర్థమైందా? అట్లే ఉన్నీకూడదు. అట్లే ఉన్నిస్తే దానికి మనకు దారి కనపడదు. అమావాస్య చీకటిలో అడవిలో పోతున్నావు. అడవిలో పోతుంటే కనీసం కొవ్వొత్తన్నా వెలిగించుకోవాలి నువ్వు, దారి కనపడాలంటే. లేదంటే మార్గమే కనపడదు. కాబట్టి ఇదంతా చీకటి అలుముకుంది. యాంగిల్కు మైనస్ తగులుకుంది. సైన్ రేషియోకు యాంగిల్లో మైనస్ తగులుకుంటే అది రేషియోకు తగులుకుంటుంది. మైనస్ అమావాస్య పోదు, కానీ రేషియోకు తగులుకుంటుంది. రేషియోకు తగులుకునే ఇబ్బందిలే మనకు, ప్రాబ్లం చేయగలం. సో సైన్ ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు -sin θ. సైన్ ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు -sin θ. దాని మీద ఇదంతా θ. సైన్ ఆఫ్ -θ మైనస్ sin θ 2 θ 2x ఫార్ములా. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ టర్మ్స్ మల్టిప్లై చేసి మనం గుర్తు మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. sin 10x ఇంటూ sin 2x వచ్చింది ఆన్సర్. sin 10x ఇంటూ sin 2x ఇది ఆర్డర్లో రాసుకున్నాడు. 2x ముందు రాసుకున్నాడు. sin 2x sin 10x వీడికి రాసిన అయిపోయినట్లేదు. ప్రాబ్లం ఉంటే ఆన్సర్ వచ్చినట్లు. ఓకే. సో 4 మార్క్స్ ఇస్తే ఈ విధంగా వెళ్ళి 2 మార్క్స్ ఇస్తే అట్లా ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూస్తాం.